హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సీతారామ కొరియోగ్రాఫర్. ఒక ప్లేస్కి వచ్చామండి. ఇది ఫస్ట్ నుంచి వ్లాగ్ తీద్దామని అనుకున్నాను, కానీ ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటాయి. ఏందో నాకు మాత్రం అంతే జరుగుతాయి. అనుకున్నది అనుకున్నట్టు అసలు జరగదు. మేము ఎక్కడున్నామంటే తిరుమల వచ్చామండి. తిరుమల వచ్చామన్నమాట. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి స్టార్టింగ్ మొత్తం తీద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను. స్టార్టింగ్ జర్నీ ఏంటంటే సండే అనమాట. సండే నైట్ ఉంది ట్రైన్ మాకు. అది మా మాచర్లో ఉండదు, నడుకూళ్ళలో ట్రైను. నడుకూళ్ళలో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడ మార్నింగ్ 7 కల్లా తిరుపతిలో దిగాము. దిగిన తర్వాత ఇంకా తిరుమల వచ్చాము. ఒక 1 అవర్ పట్టిందనమాట టైం. ఇప్పుడు రూమ్కి వచ్చాము. ఇప్పుడు మా వారు గుండు చేయించుకోబోతున్నారు. వెళ్తున్నాము రూమ్కి వచ్చి ఇంకా గుండెకి వెళ్తున్నాము. అది విషయం. చాలా అనుకున్నాను స్టార్టింగ్ నుంచి జర్నీ కూడా మొత్తం తీద్దామని, కానీ కుదరలేదు. సో ఇక నుంచి మొత్తం తీస్తాను. ఓకేనా గైస్? వ్యూ చూడండి, కొండలు ఎంత బాగుందో. కొండ, ఇదంతా కొండ ప్రదేశం. భలే ఉంది. ఇప్పుడు గుండు కొట్టించుకోవటానికి, మా వారి గుండు కొట్టించడానికి తీసుకెళ్తున్నాను. నేను ఒక 3 కత్తెరలు ఇస్తాను. పిల్లలు మేము వచ్చామన్నమాట. 4 వచ్చాము. పిల్లలు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంటోనండి ఈ జనరేషన్ పిల్లలు హైబ్రిడ్ కోడి పెట్టలాగా వాలిపోతుంటారు. అస్సలు బలమే ఉండదు. కొంచెం జర్నీ చేసినా వెంటనే అలసిపోతుంటారు. ఇలా అయితే అలానో ఏమో, అస్సలు ఓపిక ఉండదు. మా వారు గుండు చేపించుకున్నారు. 3 కత్తెరలు ఇచ్చాము. ఇక మా వారి గెటప్ చూడండి. పంచ గెటప్ అదిరిపోయింది కదా. మా వాడు కూడా చూడండి స్టైల్. అది అమ్మాయి కూడా అనిపించింది. చూసారా? ఇవి మా గెటప్లు ఈరోజు. ఓకేనా గైస్, దర్శనానికి వెళ్తున్నాం. తిరుమలలో దర్శనం అయిపోయిందండి. రాత్రి చేసుకున్నాము ప్రశాంతంగా. దేవుడి దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇక్కడ కొండపైన అన్నీ చూసాము. జపాలి తీర్థంలో మా పిల్లలు మొక్కున్నారనమాట. సో అందుకోసం ముఖ్యంగా చాలా పవర్ఫుల్ స్వామి ఇక్కడ, అది జరుగుతుంది. ఇంకా మా పిల్లల కోసం వచ్చాము. అంటే మీకు భక్తి లేదా? మీ భక్తి ఉంటే మాకు భక్తి ఉందంటే. ఓకేనా గైస్? చూడండి, ఇది ఎంట్రీ అనమాట. పైన బోర్డు ఉంది, జపాలి తీర్థం అనని. ఇదండి దారి పొడుగుతే ఇలానే చెట్లు ఉంటాయి. దట్టంగా ఎత్తుగా ఉంటాయి చెట్లు, బాగుంటాయి. 1 కిలోమీటర్ దూరం ఉంటుందా? 3 కిలోమీటర్స్? 1 కిలో ఎందుకు ఉండదు? ఉంటుంది. మా వాడికి భక్తి ఎక్కువ, ఈ మాటలు కూడా తడబడుతున్నాయి. చెట్లు ఇలా ఉంటాయి. ఇలాంటివి చాలా కనిపిస్తాయండి ఇక్కడ మొత్తం. అంటే నిన్న తిరుమలలో అది తీద్దామంటే వీడియో కుదరలేదండి. ఎందుకంటే సెల్ నాట్ అలౌడ్ కదా, తీసుకెళ్ళలేదు. నేను ప్రతిసారి కాదులే, లాస్ట్ టైమే డాన్స్ వీడియోస్ చేశాను క్లాసికల్, కానీ ఈసారి కుదరలేదు కొన్ని ఇబ్బందుల వల్ల. సో అది సంగతి.
కూర్చో. ఇదివరకు ఇట్లా కాదు, ముగ్గురు పేషెంట్లను వేసుకొని వచ్చానండి నేను. చాలా గ్రేట్ అన్నమాట. పేషెంట్ కాదు, నువ్వు కాదా? సరే సరే. ఏం మాట్లాడుతున్నారండి సీతారామ గారు? అందరేనండి. ఎవరైతే పర్ఫెక్ట్ వెళ్తారు లేరు. సో ఆల్వేస్ పర్ఫెక్ట్. ఇది ఆల్రెడీ 3 months బ్యాకే మా వాడు చేయించాడు అనమాట అన్ని రిజర్వేషన్లు. ఇదేనండి జపాలి టెంపుల్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, అడవి మధ్యలో కొండల ప్రదేశంలో చుట్టూతా చెట్లు. అసలు చూడండి ఎంత బాగుంది. వచ్చాము, దర్శనం చేసుకున్నాము, అయిపోయింది స్వామివారిని. తర్వాత ఇక్కడ టెంపుల్ నుంచి కొంచెం దూరంలో ఒక సరస్సు లాగా ఉంటుందండి. సీతమ్మ దార ఏదో. ఇక్కడ దీని ప్రసిద్ధి ఏంటంటే, ఇది రాములు నాని చెప్తాడు. నాని, ఈ గుడి ప్రసిద్ధి ఏంటో చెప్పు. చెప్పండి. హనుమంతుడు అవతారం ఎత్తక ముందే నేను పేరేంది, జాబాలి మహర్షి ఆయన అవతారాన్ని ముందే అనుకొని ఊహించి ఇక్కడ మనసులో ఆయన అనుకొని ఇక్కడ తపస్సు చేస్తే ఆంజనేయ స్వామి ఇక్కడ పుట్టాడా, వెలిసాడు. ఓకే. పక్కన ఆకాశగంగ దగ్గర అంజనాదేవి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసింది. ఓకే. కడుపున పుట్టాడు. ఓకే. అందుకే అంజనాద్రి అని ఒక కొండ పేరుంది, అందుకేనా? ఓకే. అయితే ఆ కొండ పేరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పేరు వచ్చింది. అన్ని చాలా ఎపిసోడ్స్ జరిగాయి ఇదే కొండ మీద. మరి 7 కొండలు అని అంటున్నారుగా, 7 కొండల వాడ వెంకటరమణ అని. నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి అన్నీ ఉన్నాయి కదా. అంతా ఒకటే పెద్ద కొండ, ఒకే కొండ. స్వామివారు 7 అడుగులు వేసారని మా వాడికి సగమే తెలుసంట ఫ్రెండ్స్. ఇది ఉంచుదా? నాకు తెలుసు, కానీ 7 కొండలు అంటే 7 మొత్తం ఒకటే. అవును, 7 కొండలు ఓకే. ఈ కొండ మీద చాలా ఇష్టం. ఎందుకంటే మనకు దర్శనం ఇది కోనేరు. నువ్వు చెప్తారు ఎవరంటే. సరేలే పదండి పదండి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. ఇదిగో ఏమైనా పట్టుకోండి. సాహసం చేయని అసలు స్వామి వారికి వేసుకున్న బట్టలు కింద పడేశారు, వీటి మీద నడుస్తున్నారు. వేసే వాళ్ళకి బుద్ధి లేనప్పుడు వేసేవాళ్ళు. పాపం ఇందాక ఆయన అటు వచ్చి జరని పడ్డాడు, జారాడు. ఆ చెట్లు లేకపోతే పడిపోయాడు, పట్టుకున్నాడు ఆ చెట్లు, జారిపోయాడు.
వాడు జారాడా? ఇంకోసారి కూడా జారాడు. నాకేందో గంధం ఎక్కువైనట్టుంది. అట్లా ఎవరన్నా పూసుకుంటారా అమ్మ గంధాన్ని? అది అంటలేదని పూసుకు. నువ్వు కింద చూసినాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ సర్స్ చాలా బాగుంది, వైట్గా ప్యూర్గా ఉన్నాయి వాటర్. తర్వాత క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఏందో బ్లాక్ అయిపోయాయి వాటర్. ఇక బట్టలు ఉతుకుతున్నారు అక్కడ. అది పరిస్థితి. అప్పుడు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అట్లా. వాళ్ళు ఇంకా ఇక్కడే నిద్ర కూడా చేస్తారేమో. సో వంట చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం అన్నీ చేస్తున్నారు. ఇది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవి ఉడతలు ఉంటాయి అన్నమాట. ఉడతలు మామూలుగా నార్మల్ సైజు ఉడతలు ఉండవు ఇక్కడ, కొంచెం హెవీ సైజు ఉడతలు ఉంటాయి, పెద్దగా ఉంటాయి. మీకు కనిపిస్తాయేమో, అవి కూడా చూపిస్తాను. టెంపుల్ అడవి మధ్యలో ప్రశాంతంగా. ఇక్కడ హనుమాన్ చాలీసా, పైగా గుడి విశిష్టత, స్వామి ఎట్లా వెలిసాడు ఏంటి ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చదివాం కానీ మర్చిపోయాము. ఇట్లాంటి గుర్తుండవు కదా. ఇది చరిత్ర అన్నమాట. చూడండి, ఇది పెద్ద చెట్టు గుడి ముందు. మేము వెళ్ళొచ్చింది ఇప్పుడు టెంపుల్కి బ్యాక్ సైడ్ అన్నమాట. రేపు ఉగాది అని చెప్పి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ భజన కార్యక్రమం కూడా చేస్తున్నారు రేపు ఉగాది సందర్భంగా. చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. కొట్టాను నేను కొబ్బరికాయ, చక్కగా పగిలింది. ఆ కోరికలు నెరవేరాలని తప్పకుండా కోరుకుంటున్నాను. ఇక్కడ చెట్టుకి ఉంది స్వామి వారు ఉన్నారు. చూడండి ఇక్కడ భజన కార్యక్రమం. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి జాబాలి మహర్షి ఈయన ఇక్కడ తపస్సు చేశాడండి అంట. ఇది జాబాలి హనుమాన్ అంటారు స్వామివారిని. ఇలా ఉంటాడు లోపల స్వామివారు. కొడుకు ఈరోజు అలానే వేశారు, ఉగాది కదా అందుకని. అయితే ఆ జాబాలి ఉండే కొద్దీ జపాలి తీర్థం అయిపోయింది. కోనేరు కూడా కలుషితం అయిపోయింది. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. చేపలా ఇవి? కప్పలా? ఏంటి అవి? చేపలా కప్పలా? కప్పలా అనుకుంటున్నా నేనైతే. మరి చూడండి ఇది కోనేరు. ఇది సీతమ్మ వారి కుండం అంటారంట. బట్టలు ఉత్తుకొని బ్రహ్మాండంగా ఆరేసుకున్నారు. మా వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు. చూడండి ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఖురాన్, భగవద్గీత, బైబిల్ అన్నీ పెట్టుకునే స్టాండ్లు చెక్కతో చేసినవి ఉన్నాయి, వుడ్తో చేసినవి. చూడండి స్పూన్లు బాగున్నాయి.
తీసుకున్నాము. పెద్దదా చిన్నదా? నేను మోస్తాలే, కావాలి మనకి. లేదు వెయిట్ మరీ ఎక్కువ లేదు. ఇది తీసుకోవా? కర్ర కూడా తీసుకుందామా? ఇదండి సంగతి. చూడండి, ఇంకా దారి పొడుగుతా ఇట్లా స్టెప్స్ ఉంటాయి. మేము ఒక కొండ ఎక్కి దిగినట్టు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఎత్తుగా ఉన్నాయి, స్టెప్స్ ఎక్కాము. తర్వాత మళ్ళీ ఆ కొండ సగం దూరం నుంచి కిందకి దిగుతాం అనమాట. వచ్చేటప్పుడు వీడియో తీయలేదు. ఏమైందన్నా, నొప్పి వస్తుందా? మా వాడు కష్టపడి కాలు నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది కదా, నాకు కూడా రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ఉగాది సందర్భంగా తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకొని పిల్లలు చూడండి చుట్టూ అసలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎలా ఉంది జర్నీ మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మా సీతారామ కొరియోగ్రాఫర్ తో వచ్చిందండి. మరి ఇంకెవరితో వెళ్దాం అనుకున్నావు? నందు, నీకు? లాస్ట్ టైం ఒక కోరిక కోరుకున్నాను, అది నెరవేరింది. అందుకోసం మళ్ళీ వచ్చాను. ఇంకోటి కోరుకున్నా, సో నెక్స్ట్ సారి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. నువ్వు నాని ఏం చెప్పమంటారు? నిజమే చెప్పు నాన్న. నిజం కాదు, ఏం చెప్పాలి? అక్క చెప్పిందిగా మంచి చాలా. యాక్చువల్లీ మా బాబు చెప్తేనే ఇక్కడికి వచ్చామండి. మాకు జపాలి అనేది తీర్థం అనేది మనకు తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి తిరుపతి వస్తున్నా, 20 సంవత్సరాలు జర్నీ చేసాం గానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మా బాబు చెప్పబట్టే పోయిన సంవత్సరం వచ్చాము. మా పాప అనుకున్న కోరిక నెరవేరింది, అందుకని మళ్ళీ వచ్చాము. నాకు నా ఫ్రెండ్ చెప్పింది, నాకు తెలియదు. సో ఇలా అందరు నాకు జరిగింది మంచి. మా ఫ్యామిలీని కూడా నెక్స్ట్ టైం తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది రోడ్డు మధ్యలో ఉంది చెట్టు, పెద్ద చెట్టు. ఇట్లా ఉంటుందండి స్టెప్స్, రోడ్డు, దారి. భోజనం చేయడానికి క్యూ లైన్లోకి వెళ్తున్నాం. వెంగబాంబ కాంప్లెక్స్, నరిగొండ వెంగమాంబ. మేము మాట్లాడు, మాకు మీకు ఆకలి సరేనా? బా అయ్యో మాట్లాడ, మాకు ఇంకా ఆకలి ఎక్కువైందంటే. ఎంతమందికని పెడతారు ఉగాది పచ్చడి? కానీ ఈ సంవత్సరం ఉగాది పచ్చడి మిస్ అయ్యాం. ఏ ఇయర్ మిస్ కాలేదు, ఈ ఇయర్ మిస్ అయ్యాం. ఏ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ లోకల్ పెట్టలేదు, ఎందుకన్నా మరి. ఓకే ఫ్రెండ్స్, క్యూ లైన్లో తిరుగుతున్నాము. మీకు ఎంతసేపు చూసినా బోర్ కొట్టిందిలేండి. ఇక్కడ భోజనం తినే దగ్గర చూడండి. రాసింది